పొద్దుగాలే లేవంగానే మన ఆయిల్ కంపెనీల సార్లు జనాలకు గట్టి సుప్రభాతం పాడిండ్రు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఒక్క మా ధరల పెంపు తప్ప అన్నట్టు నిరూపించిండ్రు. ఇంట్లో వాడే గ్యాస్ల జోలికైతే రాలెత్తి అని మురిసిపోతాన్రా. మూతి వాలిగా ముచ్చట సుతం ఉన్నది. అయినా మొన్నటిదాకా పెట్రోల్ రేట్లు పెరిగాయి, ఇప్పుడేమో హోటళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. పోదాం పాండ్రిగా, రాత్రమంతా ఎట్లున్నదో చూసేటందుకు. దోశ తిన్నామంటే దోపిడి లెక్కుంది అనుకుంటారు కావచ్చుగా రేపు మాపు. మరి లేకపోతే ఎందుల్లా హోటళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచితే ఇంట్లో ఉన్న వాళ్ళకు తక్లీఫ్ కాదు అనుకుంటారు, కానీ వాళ్ళు రేట్లు పెంచి అటు ఇటు పోయి మళ్ళీ పేదోనికే తిప్పలైతాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఈరోజు ఎకాఏకిన 42 కెంచి 52 రూపాయల దాకా పెంచిండ్రు. ఢిల్లీలో 42 రూపాయలు పెరిగితే హైదరాబాద్లోనైతే ఏకంగా 52 పైసలు పెంచిండ్రు. ఏం చేసిందో హైదరాబాద్ పాపం గాని ఏ రేట్లు పెరిగినా జర ఎక్కువనే పెరుగుతాయి మన తానా. మన భాగ్యనగరంలో కమర్షియల్ సిలిండర్ ధరల ముచ్చట చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతున్నట్టున్నాయి. మొన్ననే మే నెలలనే ఒకటే పారి 993 రూపాయలు పెంచిండ్రు. ఈ ఒక్క దెబ్బకు సిలిండర్ రేటు 3000 దాటింది. ఇప్పుడు ఆ మంటకు తోడు ఇంకింత ఎక్కువ మంట పెట్టిండ్రు. గందికే ఇగాటి సంది హోటళ్లలో ఛాయ్ ఆర్డర్ ఇస్తే గ్లాసులో సగం ఛాయ సగం గాలి ఉంటుంది కావచ్చు. దోశ సైజేమో మన చేతి రుమాలంతా చిన్నగా అవుతుంది కావచ్చు. ఎందుకింత చిన్నగా వేసినో భయ అని అంటే సిలిండర్ రేట్లు చూడుర్రి సారు అని బిల్లు చేతిలో పెడతారు కావచ్చుగా. బయట టిఫిన్ చేద్దామన్నా బిర్యానీ తిందామన్నా ప్లేట్ ధరలు రాకెట్లెక్క దూసుకొని పోవట్టే. సర్కారోళ్లకు జనాలు హోటళ్ల తిండు నచ్చలేనట్టున్నది. అందరినీ డైటింగ్ చేయమంటున్నారో ఏందో ఈ గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచి అని అనబట్టిళ్ళు బయట తిండికి మరిగినోళ్ళు. ఇక మొన్నటిదాకా పెట్రోల్ రేట్ల మంట, బండి తీయాలంటేనే గంట అన్నట్టు సాగే. మొన్న పెరిగిన పెట్రోల్ ధరల ముచ్చట గుర్తతనే గుండె అనకబట్టింది. ఇప్పుడు మన హైదరాబాద్లో పెట్రోల్కు లీటర్ ధర 115.73 పైసలకు చేరింది. మధ్యతరగతి జనాలు బండి తీయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక మొన్న పెట్రోల్ రేట్లు పెంచిన సంది మనోళ్ళు బండ్లు నడపడం బంద్ చేసి నడక ఆరోగ్యానికి మంచిది అని వాకింగ్ మొదలు పెట్టిండ్రు. ఇక ఇటు హోటళ్లలో రేట్లు పెంచుడుతోటే తినే తిండి సుతం తగ్గిస్తారు కావచ్చుగా హోటళ్లలో గిట్ల రేట్లు పెంచితే. ఏమోనులా ఈ కాలంలో బతికేదే కట్టమవుతున్నట్టున్నది. ఆటో అన్నల తిప్పలైతే చెప్పనక్కర్లేదు. చౌరస్తా దాటాలంటేనే 100 రూపాయలు అవుతుంది సాబాన వాళ్ళంటే. గంతగనం ఇచ్చుకునేటోళ్ళమైతే ఆటో ఎందుకు ఎక్కుతామన్నా అని జనాలు నడుచుకుంటూ పోవట్టే. పెట్రోల్ బంకులోకి పోతే జీతం అంతా పెట్రోల్ కొట్టించనికే సరిపోతుంది. ఓ దేవుడో నేనేం పాపం చేసినా అని కన్నీళ్ళు పెట్టుకోవట్టే కొందరు బంకుల తాన నిల్చొని. ఇటు పెట్రోల్ మంట అటు గ్యాస్ తంట, నడుమిట్లా సామాన్యుడి జేబుకి మాత్రం పెద్ద బొక్క పడ్డది పోన్రి. ఏదేమైనా ఆఖరుకు మన లగ్జరీ లైఫ్ వద్దు, పాతకాలం నాటి సైకిళ్ళు కట్టెల పొయ్యిలే ముద్దు అనే రేంజ్కు తీసుకుపోతారు మన పెద్ద సార్లు. మరి రేపు మాపు ఇంకా ఏం చేస్తారో ఏం పెంచుతారో చూడాలిగా. దేనికైనా జర సిద్ధంగా ఉండుండ్రి జనాలు.